'ఐరన్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' మూవీలోని గ్రే హల్క్ కనిపించబోతున్నాడు. ఇంతకీ ఈ గ్రే హల్క్ ఎవడు? వాడి పవర్స్ ఏంటి? వాడి క్యారెక్టర్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మార్వెల్ టైమ్‌లైన్ వీడియోస్ చేస్తున్నాం. ఎవరైనా చూడకపోతే చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియోలో స్టాన్ లీ కలర్ చేంజ్ చేయడం, అందుకే గ్రీన్‌గా ఉండడం, గ్రేగా ఉండడం ఈ స్టోరీ అంతా కూడా చెప్పను. యాక్చువల్‌గా కామిక్స్‌లో గ్రే హల్క్ స్టోరీ ఎలా ఉందో అది మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. 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 తన చైల్డ్‌హుడ్ అంతా చాలా ట్రామాటిక్‌గా ఉంటుంది. చాలా కష్టాలు పడతాడు. తనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి కానీ, ఆ డ్రీమ్స్ నిజం అవ్వలేదన్న గిల్ట్ బ్యానర్‌లో ఎప్పుడూ ఉంటుంది. అలా బ్యానర్ ఒక సైంటిస్ట్ అవ్వడం, తన పైన గామా ఎనర్జీ పడ్డప్పుడు హల్క్ అనే పర్సనాలిటీని క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా, తన చైల్డ్‌హుడ్ ట్రామా వల్ల ఇంకొక పర్సనాలిటీ కూడా క్రియేట్ అవుతుంది. ఆ పర్సనాలిటీయే గ్రే హల్క్. పర్సనాలిటీ మన బ్యానర్ పర్సనాలిటీకి సావేజ్ హల్క్, అదే ర్యాంపేజ్ చేసే మన హల్క్ పర్సనాలిటీకి మధ్యలో ఉంటుంది. బ్యానర్ చిన్నప్పుడు ఎక్కువగా క్రైమ్ మూవీస్ చూస్తూ ఉండేవాడు. తన లైఫ్ మొత్తాన్ని అలానే ఇమాజిన్ చేసుకుంటాడు. పెద్దయ్యాక గ్యాంగ్‌స్టర్ అవుదాం అనే డ్రీమ్స్ కూడా ఉంటాయి. సేమ్ ఈ పర్సనాలిటీ అలానే ఉంటుంది. ఈ గ్రే హల్క్ బ్యానర్ అంత తెలివైనవాడు. హల్క్ అంత స్ట్రాంగ్ అయినవాడు. పెద్ద క్రిమినల్, పెద్ద కిలాడి. ఈ గ్రే హల్క్ క్రైమ్స్ చేస్తున్నప్పుడు గన్స్‌ని కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. తన మాటలతోటి మనుషుల్ని మ్యానిపులేట్ చేసుకొని తన కిందే పెట్టుకుంటాడు. అలా ఈ పర్సనాలిటీ బయటికి రాగానే చిన్న చిన్న క్రైమ్స్ చేసుకుంటూ లాస్ వేగాస్‌లో పెద్ద గ్యాంగ్‌స్టర్ అయిపోతాడు. అలా ఈ గ్రే హల్క్ అనే కాకుండా తను గ్యాంగ్‌స్టర్‌గా మారిన తర్వాత జో ఫిక్సెట్ అని నేమ్ పెట్టుకుంటాడు. ఓన్లీ నైట్ మాత్రమే బయటకొస్తూ ఉంటాడు. పర్సనాలిటీ గురించి మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, బ్యానర్‌కి భయమేసినప్పుడు, కోపమొచ్చినప్పుడు గ్రీన్ సావేజ్ హల్క్ ఎలా వస్తాడో, బ్రూస్‌కి తన చిన్నప్పటి విషయాలు గుర్తొచ్చినా, బాగా ఫీల్ అయినా, బాధపడినా ఈ గ్రే హల్క్ బయటకొస్తాడు. ఈ గ్రే హల్క్ పవర్స్ మ్యాటర్‌కొస్తే సేమ్ హల్క్‌కుండేవే ఉంటాయి. సూపర్ స్ట్రెంగ్త్, స్పీడు, డ్యూరబిలిటీ, హీలింగ్ ఫ్యాక్టర్ లాంటివే ఉంటాయి కానీ, హల్క్‌కి ఎంత కోపమొస్తే అంత పవర్‌ఫుల్ అయినట్టు, ఈ హల్క్‌కి మాత్రం అలా ఏముండదు. సో, వీడికి అన్‌లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉండదు. హల్క్ స్ట్రెంగ్త్, పవర్స్‌తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే వీడికి. అలా అని చెప్పి వీడు హల్క్ అంత బుర్ర లేనోడు కాదు. చాలా ఇంటెలిజెంట్. కానీ తన తెలివిని బ్యానర్‌లాగా ఏవో క్రియేట్ చేయడానికి వాడకుండా, క్రైమ్స్ ఎలా చేయాలి అనే వాటి కోసం వాడుతూ ఉంటాడు. మాస్టర్ మైండ్. మనుషుల్ని మ్యానిపులేట్ చేయడం, క్రైమ్స్‌ని తెలివిగా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. బ్యానర్ బ్రెయిన్‌ని యూజ్ చేసుకొని. అలాగే మన గ్రే హల్‌కి సోకు చాలా బాగా ఎక్కువ. చిరిగిపోయిన బట్టలు గానీ, నార్మల్ బట్టలు గానీ, ఎవరో ఇచ్చిన బట్టలు గానీ ఏసుకోడు. ఓన్లీ సూట్స్ మాత్రమే ఏసుకుంటాడు. మామూలోడు గాదు ఈ విషయంలోని. సో, ఇది గ్రే హల్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ క్యారెక్టర్ పైన వీడియో చేయాలంటే కామెంట్ చేయండి.